త్వరగా ప్రారంభించమని. నాగేంద్ర ఎక్కడ ఎదుగుతున్నాను నేను. ఓకే చాలు. షుగర్ డాడీ. సినిమాకి నిజంగా ఆనెస్ట్లీ టెల్లింగ్, సినిమాకి చాలా మంచి వైబ్ వచ్చింది ఫిల్మ్కి. మీరు యు ఆల్సో పుష్డ్ ఇట్ బాగా ఆడియన్స్లోకి, మీడియాలోకి బాగా వెళ్ళడానికి. యు ఆల్ హ్యావ్ పుట్ రైట్ ఎఫర్ట్స్. అవన్నీ ఇప్పుడు దే ఆర్ ఆల్ బేరింగ్ ఫ్రూట్స్. 17th సినిమా రిలీజ్ అయినప్పుడు అందరికీ థియేటర్కి వెళ్ళాల్సిన ఒక మూడ్ని అయితే మాత్రం మీరు క్రియేట్ చేశారు. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు డూ దట్. కాకపోతే ఇప్పుడు మీరు ఇందాకలో కొత్త పాయింట్ చెప్పారు జగపతి బాబు గారు. అంటే ఈ కథ మౌలికంగా మీ ఐడియా అనేది ఒక పాయింట్. తర్వాత ఈ ఇందాక లొకేషన్లో షాట్లు, సీన్లు అవన్నీ చెప్పేటప్పుడు నా మీద ఎవరో చికాకు పడ్డారేమో అప్పుడు చెప్పలేదు కానీ అని మీరు చాలా జావియల్గా చెప్పారు. అది అంటే మీరు ఎందుకు ఈ కథని, ఈ సినిమాని ఇంత ఓన్ చేసుకున్నారు అని అంటే వాట్ విల్ బీ యువర్ ఆబ్వియస్ ఆన్సర్ సార్? ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అందరికీ తెలుసు, ఇద్దరు హీరోయిన్లు, జగపతి బాబు అనేది కామన్ ఫీచర్. అది దాని తర్వాత ఎప్పుడు చేయలేదు నేను. ఇప్పుడు అంటే నా మీద నేను డిపెండ్ అవ్వలేను. నిజం చెప్పాలంటే నా ఒక్కడి మీద నడవదు సినిమా. కథ మీద, కాన్సెప్ట్ మీద నడవాలి. దానికి సపోర్ట్ ఇద్దరు హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అనేది నెంబర్ 1 థాట్. తర్వాత థ్రిల్లర్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీ, ఇట్స్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్. అలాంటి థ్రిల్లర్ అయితేనే బాగుంటుందని. అంటే వాళ్ళు రీచ్ అవ్వాలంటే ఆడియన్స్ని సాఫ్ట్ ఫిల్మ్ సరిపోవట్లేదు. సో వాళ్ళని తీసుకురావాలంటే ప్రాణం మీదకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్క సినిమా, నెలకు ఒక సినిమానే చూడగలరు కొంతమంది అయ్యే ఖర్చుకి. ఈ సినిమాలకి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పైగా ఓటీటీ ఈజ్ అ ఛాలెంజ్. సో ఎన్ని దాటి ఓపెనింగ్స్, అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసే ఓపెనింగ్స్ 30% వీఆర్ హ్యాపీ. దట్ ఈస్ అ బిగ్ ఓపెనింగ్ ఫర్ అస్. సినిమా సూపర్ హిట్. సో అదన్నా తీసుకురావాలి అంటే ఈ మాత్రం కథ ఉండాలని ట్రై చేశాను. ఆ కథ వర్కౌట్ అయిందనే ఫీలింగ్తో ఐఎమ్ కాన్ఫిడెంట్ అని అట్లా చేయడం జరిగింది. వెరీ గుడ్. తర్వాత ఇంకొక మాట అన్నారు సార్ మీరు. అంటే ఇవాళ 2 కొత్త మాటలు మీ నోట్ల నుంచి. రెండో మాట ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ నిష్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అని ఒక మాట అన్నారు సార్. కెన్ యూ రియల్లీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్? అంటే ఫస్ట్ సిటిజన్ లాగా ఐ వాంట్ బీ. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాను అండ్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. అండ్ జనరలీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి ఫర్ ఎనీథింగ్. సినిమాల్లో కూడా ఇటువంటి కూడా ఉంటే నాకంటూ ఒక మార్కెట్ ఉంటుంది. ఐ డోంట్ బీ ఎ బై వన్ గెట్ ఫ్రీ ఐటమ్. సో ఐ వాంట్ బీ ద స్ట్రైట్ ప్రోడక్ట్. బై వన్ గెట్ వన్ కాదు. లేదు కాదంటే మీరు ఇన్ ఏ వే యు ఆర్ కంప్లీట్గా యు ఆర్ కవరింగ్ ద హోల్ ఇండస్ట్రీ. అన్ని మెయిన్ ఫిల్మ్స్లోని మీ గురించి అని ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాసుకునే స్టేజ్లో ఉన్నారు మీరు. జగపతి బాబు అంటే జస్ట్ విల్ నాట్ కమ్ లైక్ దట్. ప్రాపర్ క్యారెక్టర్ రాయాలి మీ గురించి అని చెప్పి. అప్పుడు కూడా స్టిల్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది సార్. కాదు నాగేంద్ర, యూర్ రైట్. బట్ థింగ్ ఇస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పెద్ద ఇలాంటి క్యారెక్టర్స్ రావడానికి దాదాపు 60 సంవత్సరాల తర్వాత లేదేమో సాలిడ్ క్యారెక్టర్స్ రావడం. వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ, సెట్ ప్రాపర్టీస్ కింద కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. నాట్ ఫిల్మ్స్ లైక్ ద హ్యూజ్ డైరెక్టర్స్ హెవ్ డన్. సో అండ్ ద సేమ్ టైమ్ నేను క్యారెక్టర్స్ వదలను. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ వాంట్ గో అవే ఫ్రమ్ దట్ అండ్ బికమ్ నాకంటూ నీష్ అంటే ఇక సెపరేట్గా ఇవి చేసుకుంటానని కాదు. ఎందుకంటే అవి చేస్తేనే నాకు పెద్ద డైరెక్టర్స్, పెద్ద టెక్నీషియన్స్, స్పాన్ ఇవన్నీ సాలిడ్గా వచ్చేది అవి చేస్తేనే గుర్తింపు వచ్చేది వాటిల్లోనే. సో అవి యాజ్ ఇట్ ఈస్ 99% అయ్యే ఉంటాయి. ఈ వన్స్ ఇన్ అ వైల్ అందరూ ఆదరిస్తే ఇటువంటి సినిమాలు ఆడితే వన్స్ ఇన్ అ వైల్ ఐ విల్ డూ దీస్. గ్యారంటీగా ఆడుతుంది సార్ ఈ సినిమా, నో డౌట్ బాబు. థ్యాంక్ యూ. వీ నీడ్ దట్. చోటకే నాయుడు గారు, మీరు తరోగా దీనికి సంబంధించిన క్యాంపెయిన్ ప్రెస్ మీట్లన్నీ మీరు మిస్ అయ్యారు. ఇది అంటే విచ్ ఐ అటెండెడ్. ఇప్పుడు మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే
మనందరం కూడా జగపతి బాబు గారిని ఏనాటి నుంచో మనం చూస్తున్నాం. ఈ హాజ్ బీన్ ఏ సెలబ్రేటెడ్ హీరో. తర్వాత మళ్ళీ ఏ ఫ్లరిషింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు, నెగిటివ్ క్యారెక్టర్లు చేశారు. ఆయన చెయ్యని క్యారెక్టరే లేదు. డైరెక్టర్లు అందరూ లుక్ ఫార్వర్డ్ టు హిమ్, ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు. బట్ ఈ టర్న్ ఇది ఒక యూ టర్న్ లాగా ఉంది. ఆయన మళ్ళీ ఇలాంటి క్యారెక్టరు ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో చేయడం. మీరు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఒక వెటరన్ డిఓపిగా ఉన్న మీకు జగపతి బాబు గారి క్యారెక్టర్ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే ఈ సినిమా కథ గురించి మీదైన అభిప్రాయం చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? హీజ్ మై హీరో. జగపతి బాబు ఈజ్ మై హీరో, మై ఫస్ట్ హీరో. ఎప్పుడూ ఆయన చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటా. ఇది ఫస్ట్ మనస్తత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం, ఆయన బిహేవియర్, నేను ఆయన ఫస్ట్ ఫిల్మ్ని ఎలా చూసానో ఇప్పుడు సేమ్ అదే జగపతి బాబు అలాగే ఉన్నారు. ఆయన దగ్గర చాలా అలాంటి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉన్నా. ఈ సినిమా వరకు ఆయన ఒక డిటర్మినేషన్తో ఉన్నారు, ఒక పట్టుతో ఉన్నారు. ఈ సినిమాని ఇలా ఉండాలి అని ఆయన ఊహించుకున్నారు. ఆ ఊహ నుంచి నన్ను కోరుకున్నారు. నేను కమిట్ అయ్యే ముందు కొంచెం భయపడ్డా. దేనికి? ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కథలో. ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ఒక యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది. ఆయన ఇప్పుడు దాకా నేను నా హీరో, నా యాక్టర్ అలాగే చూసా. ఫస్ట్ టైము ఆ కథ ఫస్ట్ నేరేట్ చేసింది ఆయన నాకు. ఆయన నేరేట్ చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది డైరెక్ట్ చెప్తే అర్థం చేసుకునేది ఒకలా ఉంటుంది, హీరో చెప్తుంటే ఒకలా ఉంటుంది. మాకు అలవాటు అయిపోయి ఉందిగా డైరెక్టర్స్తో ట్రావెల్ చేసి. చిన్న భయం, ఈయన నేను సాటిస్ఫై చేయగలనా లేదా. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. దెన్ స్లోలీ ఒక 2-3 రోజుల తర్వాత ఐఎమ్ క్లియర్, ఓ ఆయనకి కావాల్సింది ఇది. అప్పుడు కూడా నేను అప్పుడప్పుడు పక్కకి వెళ్ళి ఇది కరెక్టే కదా, మీరు అనుకున్నట్టుగానే కాదు చోట, యాక్చువల్ నేను అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఇలా ఉంటుంది అని మళ్ళీ నాకు హింట్ ఇవ్వడం. సో ఇలా ట్రావెల్ చేసిన ఇద్దరం నేను. సో ఒక కొత్త జగపతి బాబుని ఈ సినిమాలో చూసా. గ్రేట్ సార్. భరద్వాజ గారు. యా, భరద్వాజ గారు సినిమా కాదు కదా అడగాలి. ఇప్పుడు ప్రపంచాన్ని అంతటినీ భయపెడతా కనిపించగానే మా ఈయన కనిపించేటంట్రా బాబు అనే ఒక వణుకు తెప్పించే భరద్వాజ గారు లాంటి ఒక పర్సన్ మిమ్మల్ని చూసి భయపడ్డం ఏంటండి? యూ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్. అది ఫేక్. ఏది ఫేక్? ఆయన మాట్లాడింది అంత ఇందాక. ఆయన నా గురించి అంత మనిషిని పట్టుకుని ఫేక్ అనేస్తారా మీరు? నేను ఇప్పుడు బ్రదర్స్ అంతేనా? నేను మా గురువు గారు దాసరి నారాయణరావు గారి తర్వాత నేను చూసిన పెద్ద వయసు వ్యక్తి ఆయనే. ఎస్, కరెక్ట్. దేర్ ఇస్ నో డౌట్. గురువు గారితో ఈయన చూసేవాడిని. సో గురువు గారి మీద ఉన్నంత రెస్పెక్ట్ అంతా ఆయన మీద ఉండేది నాకు. ఎప్పుడు కనిపించిన విష్ చేయడం తప్ప ఎప్పుడు పర్సనల్గా మాట్లాడుకోవాలా. ఈ సినిమా వచ్చేసరికి ఎవ్రీడే మేము ట్రావెలింగ్ మొదలెట్టాం, ప్రతిరోజు మాట్లాడుకోవడం మొదలెట్టాం. నేనే చిన్నపిల్లడు అంటే నాకంటే చిన్నపిల్లడు భరద్వాజ్ గారు. ఎలాగ దీనికి మీరేంటి మీ కామెంట్? కామెంట్ ఏమో కానీ నాకేంద్ర, నాకు ఇందాక పిల్లోడు వచ్చాడు, మా ఈవెంట్ మేనేజర్ వచ్చి సార్ Q&A పెడదాం అనుకున్నాము, ఇక్కడ జనం లేరు సార్, ఎవరు రిపోర్టర్స్ లేరు సార్ Q&A కంటే నాగేంద్ర ఉన్నాడు కదా అక్కడ, ఉన్నాడు సార్ అన్నాడు. నాగేంద్ర అంటే ఇంకెవళ్ళన్నా ఎందుకయ్యా, ఒకడు చాలు కదా మనకి అని చెప్పాను, అన్నాను కదా. అదిగో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉంటే చాలు. నువ్వంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఉంటే 2 గంటలు కావాలి, మిగిలిన వాళ్ళందరికి గంట, నీకు గంట. నాకు అరగంట ఇచ్చాడు అన్నయ్య. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకునేది లేదు. శేఖర్ అరగంట ఇచ్చాడు నాకు. శేఖర్ అరగంట ఇచ్చాడు? ఎస్, అడుగు, ఎదురుగుండా ఉన్నాడు. శేఖరా అంత పని చేశాడు, ఇచ్చాడు. ఇంకేంటి, యూఆర్ కాట్ అండ్ బౌల్డ్. కరెక్ట్, నువ్వు కరెక్ట్. సరే, ఇప్పుడు ఏంటి భయం అన్నా? భయం అంటే ఎట్లా కాదు, భయం అంటే చోట అంటే భయం కాదు అది. ప్రతి మనిషి అది చోట నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలమని అలజడి చేస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు. అంటే అతను బ్రహ్మర్షి విశ్వామిత్ర నారాయణరావు గారు సీరియల్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు. బట్ ఎప్పుడు వర్క్ చేయలే, చాలా ఎదిగిపోయాడు.
ఎదిగినాక అంత టెక్నీషియన్ నేను భరించగలనా భరించలేనని భయం నాకు. సో వాట్ ఏ కాంప్లిమెంట్. అది ఇందాక చెప్తే చాలా హ్యాపీ అయ్యి కదా, బాధపడతా ఉన్నాను ఇందాక నుంచి. అతను ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని ఒకటి, ఒప్పుకున్నా నేను భరించాలి కదా, ఫినాన్షియల్గా భరించాలి. అతను ఉన్న స్టేజ్కి నేను ఈ సినిమా భరించాలి, నేను ప్రొడ్యూసర్గా మేము భరించాలి. ఈ రెండు జరగవు కదా. ఎట్లా అని భయపడ్డాక అసలు అతను ఎంత కంఫర్ట్ చేశాడంటే అంత కంఫర్ట్ చేశాడు, అంత కంఫర్టబుల్గా చేశాడు, అంత బ్రహ్మాండంగా చేశాడు సినిమా. సో ఆ రోజు నుంచి అతనికి దాసోహం అనమాట. అతను నాకు దాసోహం అంటాడు కానీ నేను అతనికి దాసోహం. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక విషయం చెప్తా ఆయన గురించే ప్లీజ్. చాలామంది ఇండస్ట్రీలో నన్ను చూసి నీలాగా మేము ఉండాలనుకుంటున్నాం అంటారు నన్ను. నేను ఆయనలాగా ఉండాలనుకుంటున్నా. ద డే వన్ మేము షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఒక శివుడు టెంపుల్లో ఫస్ట్ షాట్ తీయాలనుకున్నాం. ఆ మెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి. ముందు లొకేషన్ చూడడానికి వెళ్ళాం పైకి. ఈయన మాకంటే ముందు ఎక్కేస్తుంటాడు. ఈయన యంగ్ బాయ్ కదా, అదే అందుకే అలా ఉండాలని నేను కోరుకునేది. ఓకే, వెళ్ళిపోయి చూసారు. నెక్స్ట్ డే షూట్కి కాలు కొంచెం కుంటున్నారు ఆయన. ఏంటంటే దిగేటప్పుడు ఎప్పుడో కాలు స్లిప్ అయిందంటే మా ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఏదో చేయించుకొచ్చారు. ఆ రోజు నుంచి 28 days నాన్ స్టాప్గా మాతో నడుస్తున్నాడు కంటిన్యూస్గా. ఎక్కడ ఆయన నొప్పి మాకు చెప్పట్లా. అది కాకుండా ఒక 8-6 టెంపరేచర్ నైట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు కూడా అరౌండ్ 2 o'clock ఇన్ ద నైట్ మా వెనకాల చేతులు కట్టుకుని నుంచి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏం చెప్పాలి ఆయన గురించి? హిస్ కమిట్మెంట్. సినిమా అంటే సినిమాయే ప్రాణం, సినిమా తప్ప మాకు ఏమీ లేదు. సో అందుకని నేను ఆయనలో ఉండాలని కోరుకుంటాను. ఎస్, బై లెటర్ అండ్ స్పిరిట్ ఈజ్ ఎ వెటరన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఐ విష్ ఎ గ్రేట్ సక్సెస్. మా అందరి తరఫున థ్యాంక్ యూ. వదిలేవా ప్లీజ్? వదిలేసా అరగంట అవ్వలేదు అయినా వదిలేస్తున్నా. చెప్పు భరద్వాజ అన్న, నేను ఇక్కడన్నా చెప్పు శివ అన్న. అది మామూలుగా సినిమాలు స్టార్ట్ అవుతున్నప్పుడు మామూలుగా మీరు ప్రెస్ మీట్లకు వచ్చి మామూలుగా అందరూ కూడా గెస్ట్ లాగా పిలుస్తారు, చీఫ్ గెస్ట్ లాగా. అంటే గురుగారి తర్వాత అన్ని ప్రెస్ మీట్లకు వచ్చి అందరినీ బ్లెస్ చేసింది మీరే. కానీ ఆ ప్రెస్ మీట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సినిమాలు తీస్తున్నారు, వేస్ట్ అవుతుంది అది ఇది అని చెప్పి బాగా తిట్టేది కూడా మీరే. అలా తిట్టే మీరు ఈ వదల అనే సినిమాకి ఎలా పడ్డారు? ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా స్లంప్లో ఉంది ఇండస్ట్రీ. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పాను, నేను 12 ఏళ్ళ తర్వాత వచ్చింది నాకు. నేను భయపడ్డాను, కిషోర్ గారు చెప్తే భయపడ్డాను అనుకున్నాను. కానీ ద వే ఇవాళ జరుగుతుంది, ఈ సినిమా రిలీజ్ అవుతుంది, రేపు 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది అని నాకు నిజంగా తెలియదు. సినిమా చాలామంది థియేటర్లు దొరకలేదు అంటారు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు లేరంటారు, లేకపోతే రకరకాల సమస్యలు చెప్తాడు. బిజినెస్ అవ్వలేదు, మా డబ్బులు వెనక్కి చేతికి టేబుల్ మీద డబ్బులు రాలేదంటారు. 250 సినిమాల్లో 230 సినిమాలకి 40 సినిమాల దాకా డబ్బులు రావు చేతికి. 200 అందరితో పాటే మేము కూడా ఉన్నాం. కరెక్ట్. కానీ చాలామంది థియేటర్లు దొరకలేదు అయ్యి అంటారు. నాకు ఎంత కంఫర్టబుల్గా థియేటర్లు దొరుకుతున్నాయి, డిస్ట్రిబ్యూటర్లు దొరుకుతున్నారు, సినిమా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రమోషన్స్ చేస్తున్నారు. జర్నలిస్టులు 50 ఏళ్ళ నుంచి నన్ను కాపాడుతున్నారు, మీరందరూ అప్పటి నుంచి కాపాడుతున్నారు, ఇప్పుడు కాపాడుతున్నారు, ఇవాళకి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఒకళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళు నాకు అండగా ఉండటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, మనుషులు మారిపోయారు. ఇప్పుడు అసలు వీటితో మనకేంటి అనుకునే పరిస్థితి ఉందేమో అని భయపడ్డాను, కానీ అది లేదు. సో ఇండస్ట్రీలో కష్టపడేవాడికి ఏ రోజుకైనా ఉంటుంది, మనుగడ ఉంటుంది. అఫ్కోర్స్ టేబుల్ మీద ప్రాఫిట్స్ వస్తాయా రావా అనేది నాకు నేను చెప్పలేను. కానీ రేపు చూసి ప్రజలు వదలకుండా సినిమా చూసి మమ్మల్ని ఆదరించి డబ్బులు కూడా ఇచ్చి మా కిషోర్ గారికి నష్టం లేకుండా చేస్తారు. సూపర్ అన్న. ఇప్పుడు జగపతి బాబు గారు, మీరు రెగ్యులర్గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాకుండా సంవత్సరానికి ఒకసారి వదలాలంటి సినిమాలు కూడా చేస్తా మీకున్న ఒక హీరోయిజాన్ని కాపాడుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఎందుకంటే వదలాలో ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించారు. అరే ఈయన్ని మిస్ అవుతున్నామే మనం, అరే ఎందుకు ఈయన ఓన్లీ డబ్బు కోసమే లేకపోతే నెక్స్ట్ లెవెల్ కోసమో అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారే, ఈయనలో ఇంత మంచి నటుడు ఉన్నాడే, ఎందుకు మిస్ అవుతున్నాం అనే ఫీలింగు ఖచ్చితంగా మా జనరేషన్ వాళ్ళకి ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు లెజెండ్లో విలన్ గాను, పెద్దిలో ఒక
క్యారెక్టర్గానే అనిపిస్తారు కానీ మా జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది సార్. మీరు కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇది అనుకోకుండా చేశారా? ఇందాక చెప్పిందే, ఇది 1 or 2 ఎప్పుడన్నా అవకాశం వస్తే, అంటే అందరికీ అన్నిసార్లు ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా రాదు. అది వచ్చినప్పుడు ఐ వాంట్ అంటే మ్యాక్సిమం అది బెనిఫిట్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. అని మిగతా సినిమాలు నేను కించపరచడం కాదు, అది దాని వాల్యూ దట్ ఈస్ బిగ్ టైమ్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ మై సేవింగ్ గ్రేస్ టుడే. ఇది బోనస్, ఐఎమ్ హోపింగ్ ఫర్ అ బోనస్, దట్స్ ఆల్. కార్తిక్ గారు, జ్యోతిబాబు గారు, సార్ మీరు కాదు, అమ్మాయిని అడగండి ఏమన్నా ఏంటిది. సార్ మీ పాపం కర్ణాటకని వదిలేస్తారు ఎందుకు? లేదు సార్, అంటే మీరు కాంట్రాస్ట్ అండి, వర్సటాలిటీ అనేది ఏ ఆర్టిస్ట్నైనా కొత్తగా చూపిస్తుంది. అంటే మొనాట్నస్ వచ్చేస్తుంటుంది, హీరోగా చేసినా విలన్గా చేసినా క్యారెక్టర్స్ మొనాట్నస్ ఉంటుంది. కానీ వర్సటాలిటీ గురించి మాట్లాడితే మాకు తెలుగులో ఇప్పుడు కరెంట్ మీరే గుర్తొస్తారు. మొన్న పెద్ది అప్పలసూరు చూసాం, మళ్ళీ ఒక మంత్ కూడా అవ్వకుండానే వదలాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూస్తున్నాం. ఈ వర్సటాలిటీని మీరెంత ఎంజాయ్ చేస్తున్నారు? మనకి మలయాళంలో మనకి ఇలాంటి స్టోరీస్ వస్తుంటాయి, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ఒక ఏజ్ గ్రూప్స్కి, అన్ని ఏజ్ గ్రూప్స్కి హీరోస్గా చేసే అవకాశం మలయాళం ఇండస్ట్రీలో కొన్ని కథలకు వస్తుంటాయి. అలాంటి కథలతో రావాలనే ఉద్దేశం ఇంకా ఉందా మీకు? మలయాళం సినిమాలు అంటే నాకు చాలా రెస్పెక్ట్. అది చాలా కాలంగా వాళ్ళ కాన్సెప్ట్లే వేరేగా ఉంటాయి. యా, డెఫినెట్లీ ఐ థింక్ గుడ్ పాయింట్ కుమార్ నువ్వు చెప్పింది. అది అటువంటి సినిమాలే సూట్ అవుతాయి కూడా నాకు. ఏదో ఎక్స్ట్రాల్ చేయడానికి ట్రై చేయడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, బికాస్ నేను నా గ్రే హెయిర్ నేను వదలను, ఏది వదిలినా వదలకపోయినా ఇది మాత్రం వదల. సో ఇది నాకు, నేను ఎట్లా ఉంటే ఎలా ఉన్నానో అలా ఉంటాం నాకు ఇష్టం మామూలుగా కూడా. సో అది అటువంటి సినిమాలు వదలా సినిమాని అందరూ ఆదరిస్తేనే నాకు అవకాశం వస్తుంది. లెట్ మీ వెయిట్ అండ్ సీ. రితిక, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఆర్టిస్ట్కి కూడా చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మేము ట్రైలర్ టీజర్ చూస్తున్నా సరే ఒక రేజర్ ఎడ్జి, ఆ బ్యాలెన్స్ అనేది లేకపోతే నీ మీద ఒక ట్యాగ్ లైన్స్ పడే ప్రమాదం ఉంది. బట్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఈ ట్రైలర్లు టీజర్లు కంటెంట్ అన్నీ చూస్తున్నప్పుడు యువర్ క్యారెక్టర్ ఇస్ ద సెల్లింగ్ పాయింట్ అనిపించింది త్రూ అవుట్ మూవీలో. మీకు ఇలాంటి ఆర్టిస్టుల మధ్య వర్క్ చేయటం నీకంతా, నీ కెరీర్కి అండ్ కానీ నీ యాక్టింగ్ కానీ ఎంత ప్లస్ అయింది? ఈ క్యారెక్టర్తో నువ్వు ఎలాంటి ఇంప్రెషన్ ఇవ్వబోతున్నావు అంటే ఏం చెప్తావు? లైక్ ఈ క్యారెక్టర్తో నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయడం వాజ్ లైక్ కొంచెం షేకీగానే అనిపించింది. కానీ జేపీ సార్ నాకు లైక్ మొత్తం లైక్ he told me like how is the character and everything, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ జేపీ సార్ ముందు లైక్ అత్తా కూడా ఇచ్చారు, లైక్ అండ్ ఆల్సో వంశీ డైరెక్టర్ సార్. సో వన్స్ ఐ గాట్ టు నో ద క్యారెక్టర్, అప్పుడు తెలిసింది లైక్ జేపీ సార్ ఈజ్ సచ్ అ లైక్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అందరికీ ఒక అవకాశం ఇస్తారు, లైక్ ఐ మీన్ ఫర్ ఇన్ హిస్ ఫిలిమ్స్, బికాస్ he sir as an actor he told me this. He was like, ఈ మూవీలో you will outshine, నువ్వు అవుట్షైన్ చేసినా ఇట్స్ లైక్ ఓకే అనేసి. సో ఐ ఫీల్ లైక్ టు వర్క్ విత్ సచ్ అ లెజెండరీ పర్సన్, సార్ చెప్తున్నారు ఈ మాట. సో ఐ ఫెల్ట్ లైక్ okay, I'm getting a chance to showcase my acting talent or whatever I will be able to do అనేసి. సో ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది సార్. లైక్ ఈ వదలా మూవీ వాజ్ అండ్ అదృష్టం నాకు, బికాజ్ నేను నన్ను నమ్మి లైక్ అప్పుడప్పుడు భరద్వాజ్ సార్ కూడా చెప్తూనే ఉంటారు లైక్ సెట్లో కూడా, లైక్ ఫస్ట్ మాట చెప్పింది సరే, ఈ మూవీ లైక్ హౌ ఎవర్ ఇట్ గోస్, నీ క్యారెక్టర్ మాత్రం అందరికీ లైక్ బయటపడుతుంది, లైక్ నీ క్యారెక్టర్ మాత్రం అందరూ రికగ్నైజ్ చేస్తారు, సో నీకు ఒక నేమ్ వస్తుంది అనేసి. సో ఐ ఫీల్ లైక్ ఇల్ బీ ట్రూ. వన్స్ నేను ట్రైలర్ చూసాను, అన్నీ చూసాను. సో ఐ ఫీల్ లైక్ యా, ఐవ్ లైక్ గాట్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ విత్ దిస్ ఫిలిం. కిషోర్ గారు, సార్ అంటే హలో
ఓకే. సార్ సినిమాని ప్రొడ్యూస్ చేయటం అనేది ఒక బిగ్గెస్ట్ రిస్కీ బిజినెస్ అంటారు అందరూ. కానీ మీరు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమీ షేక్ అని కనిపించట్లా, చాలా నింపాదిగా కూలెస్ట్గా ఉన్నారు. సో అట్లా అనిపిస్తున్నారా? అట్లా లేదు, అనిపించకపోవడమే మాకు విచిత్రంగా ఉంది. అదే అట్లా అనిపించట్లేదా? అనిపించట్లేదు, చాలా కూల్గా నింపాదిగా ఉన్నారు. అంటే మాకు చాలామంది ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళు లోపల పర్వతాలు లాగా అగ్నిపర్వతాలు పేలుతున్నట్టు ఉంటాయి అని. అంటే ఈ సినిమా కంటెంట్ మీద కానీ ఈ సినిమా ప్రాసెస్ మీద కానీ అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ కట్ షూటింగ్ అయి వచ్చిన తర్వాత ఫస్ట్ కట్ చూపించిన తర్వాత సినిమా ఓకే అనిపించింది. ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు ఏదో సినిమా ఓకే కాబట్టి డబ్బులు వచ్చేసాయి, కోట్లు వచ్చేసాయి అనేది కాదు, కానీ నేను చేసిన పని కరెక్ట్గా ఉంది, మనం చేసిన కరెక్ట్గా చేయటం వరకే మన బాధ్యత. తర్వాత ఎవరు ఎలా తీసుకుంటారు, ఇందులో కూడా కొన్ని కోట్ల మందిలో ఎవరికి ఎలా అనిపిస్తుందో మనం చెప్పలేము. బట్ మేము కరెక్ట్గా చేసామని మాత్రం అనిపించింది. చేసాము. పోతే వీళ్ళందరితో నాకు ఏర్పడిన సంబంధాలు, ఆత్మీయత, నేను దాన్నే డబ్బు అనుకుంటున్నాను. నాకు ఆ డబ్బు వచ్చేసింది. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్తో హాంటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా నాకు మీరు స్టేజ్ మీదకి వచ్చి, సార్ నేను మీతో వర్క్ చేస్తున్నానంటే మా అమ్మ నమ్మట్లేదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా మీరు. ఎప్పుడండి? ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు, సార్ మీతో వర్క్ చేస్తున్నానంటే మా అమ్మగారు నమ్మట్లేదని చెప్పడం జరిగింది కదా. లేదు, అది అంటే ఫోటో అప్పుడు సార్, అంటే జగత్ బాబు గారు తన ఫోటో దిగినప్పుడు అప్పుడు ఏ ట్రెండ్ ఉండే కదా. అవును. సో చాలా మంది ఇట్లా దిగేసరికి, అంటే యూజువల్గా మా గ్రూప్లో పెట్టినప్పుడు ఎవరో అంటే ఇది ఏఐ జనరేటెడ్ పిక్చర్ అని చెప్పారట. నేనేమో ఇంటికి వెళ్ళి సార్తో అన్ని మాట్లాడి ఫోటో దిగితే అది అనమాట టాపిక్. సో ఇప్పుడు ఫైనల్గా ద మూమెంట్ ఈజ్ అరైవ్డ్. 17th సినిమా రిలీజ్ అయిపోతుంది. సో నాకు తెలిసి మీరు చాలా షేర్ చేసుకుంటారని అనిపిస్తుంది మీ మదర్ వాళ్ళతోటి. మీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా ఉందా టిల్ నౌ? ఈ టీజర్స్ ట్రైలర్స్ చూసిన తర్వాత అమ్మగారి రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మా ఇంట్లో అందరికీ జేబీ గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళు అసలు సూపర్ ఫ్యాన్స్ అనమాట. అంటే మీరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కాబట్టి చెప్తున్నా. అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎవ్రీ సండే ఒక సినిమా వచ్చేది కదా, ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock అట్లా దూరదర్శన్లో. అప్పుడు సార్ సినిమా వస్తుంది అంటే మా వాడ మొత్తంలో మా ఇంట్లోనే ఒకటే టీవీ ఉండేదన్నమాట. సో మొత్తం ఇంకా మాకు అప్పుడే 4:35 ఇట్లా స్కూల్కి అయిపోయి ఇంటికి వెళ్దామంటే చాలామంది ఉండేవాళ్ళు. ఆ వాడ మొత్తం నిండిపోయేది. శుభలగ్నం లాంటి సినిమా అటువంటి సార్ది ఏమొచ్చినా కూడా. సో అందరికీ తెలిసిన ఫేస్ కదా సార్ ఇంట్లో. సో అంటే వేరే సినిమాలు చేయడం వేరు, కానీ సార్ సినిమా చేసేసరికి అందరికి ఇంట్లో హీరో కాబట్టి కొంచెం మనకు మర్యాద పెరిగింది. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హృతిక, సో సార్ ఇందాక నుంచి భరద్వాజ్ గారి దగ్గర మైకే తీసుకుంటున్నారు సార్ హృతిక, మీరు అది తర్వాత మాట్లాడాలి. అయితే లైక్ వదల అనే సినిమాతో మా అందరి దగ్గరికి రాబోతున్నారు ఈ 17th. అయితే ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు వర్క్ విత్ 2 people విత్ ద టీమ్, ఎవరిని వదలకుండా వర్క్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ అంటే ఏం చెప్తారు? ఓన్లీ 2 people. ఓన్లీ 2 people. పర్సన్ అయినా 10 people అయినా చోటా నాయుడు 2 people. చోటాకి నాయుడు. No. I feel like everybody I'll work with. అంటే అన్నిసార్లు ఎవ్రీబడితో వర్క్ చేసే అవకాశం రాకపోవచ్చు కదా. ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు వర్క్, ఎవరితో ఎక్కువగా లైవ్లీగా వర్క్ చేయడానికి ఉంటుంది అంటే? కాదు, అంటే మీరు చెప్పే ఆన్సర్కి చోటా గారు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే చోటా సార్ పక్కా. చోటా సార్ అలాగే ఉంది సార్ మాకు కూడా. అవును, చోటా సార్ అంటే ఒక భయం నాకు. సార్ మిమ్మల్ని విలన్ చేశారు సార్ ఆవిడ. లేదండి, ఈజ్ వెరీ స్వీట్. బట్ యా, ఐ థింక్ విత్ ఎవ్రీబడి ఐల్ వర్క్ అండి. అండ్ ఆబ్వియస్లీ జేపీ సార్ అండ్ భరద్వాజ్ సార్ అందరితో వర్క్ చేస్తానండి నేను. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. జగత్ బాబు గారు, యాక్చువల్గా మీ నుంచి వచ్చిన మూవీస్ శుభలగ్నం, బడ్జెట్ పద్మనాభం లాంటి మూవీస్ తోటి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే లెజెండ్, రంగస్థలం మూవీస్ తోటి మాస్ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యారు. ఇక ఆ తర్వాత అరవింద్ సమేత, రీసెంట్గా పెద్దిలో మీరు వేసుకున్న గెటప్స్కి భయపెట్టారు కూడా. అరవింద్ సమేత అయితే చాలామంది భయపడ్డారు కూడా మీ గెటప్. అయితే ఈ వదల మూవీ మీరు కొత్తగా ట్రై చేశారు.
ఇప్పుడు మీరు వెళ్తున్న దానికి మళ్ళీ ట్రాక్ చేంజ్ చేసి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ వదల మూవీ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏం ప్రామిస్ చేస్తారు ఆడియన్స్కి? నేను ఇది ఇవ్వబోతున్నాను ఈ మూవీతో, ఈ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను. తొక్కలో ప్రామిస్, నా ప్రామిస్ ఎందుకు పనికి వస్తుంది, కానీ ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అవన్నీ. సో అంటే మీరు చెప్పిన సినిమాలన్నీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు నాకంటూ పర్సనల్గా ప్రొఫెషనల్గా ఈ పర్టికులర్ సినిమా 2 హీరోయిన్లు ఉంటాం. నేను మిగతా సినిమాల్లో అసలు వైఫ్ కూడా ఉండట్లేదు, ఫోటో పెట్టేస్తున్నారు. సో ఒక సినిమాలో అయితే మరి రోడ్ మీద వెళ్తున్నామని పెట్టేశారు, అది ఒక షాటే, బట్ అయినా కూడా సో నిండుగా ఉంది సినిమా వరకు, నా వరకు సాటిస్ఫైడ్. అండ్ ఓల్డ్ ఫ్యామిలీ ఆడియన్స్, మళ్ళీ 2 హీరోయిన్లు, ఎస్పెషలీ ఓల్డర్ వన్ అండ్ యంగర్ వన్. అండ్ ఇద్దరు నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు. లయ ఎప్పటి నుంచో తెలుసు, తను ఇప్పుడే ఇంకా క్యూట్గా ఉంది, ఇప్పుడే ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది అండ్ బాగా అల్లరి కూడా చేస్తుంది. సో దాట్ వే షీ ఈస్ గుడ్. అండ్ హృతిక, వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హర్ ఇస్ ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ వన్ రీజన్. తను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. రీసెంట్గా కూడా ఒక సినిమా వచ్చింది, పెద్ద సినిమా వచ్చింది, చేయనని చెప్పేసింది క్లియర్గా. సో క్లారిటీ ఉంది తనకి. ఈ సినిమా కూడా చేయననే అంత ముందు, తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ టుక్ దిస్ ఆపర్చునిటీ అండ్ షీఈస్ డూయింగ్ ఇట్. సో దట్ వే అంటే మళ్ళీ జగపతి బాబుని ఇద్దరితో ఏంటి డ్రామా, ఏంటి థ్రిల్, ఏమవుతుంది లాస్ట్లో అనేదే లాస్ట్ 1 minute సినిమా సూపర్ ట్విస్ట్తో ఉండేది. ట్రైలర్లో చూసుకుంటే యాక్చువల్గా హృతిక తోటి అంటే ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా సరే మంచి సీన్స్ అయితే, రొమాంటిక్ సీన్స్ అవి అన్నీ ఉన్నాయి. అయితే రేపొద్దున అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది, అంటే శుభలగ్నం టైం ఆ ఇంప్రెషన్ ఉంటుంది. అది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేది అలాగే ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా కాదండి, ఎందుకంటే మేము అటువంటి సినిమా తీయలే. సో అది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. అసలు మీరు అనుకునేది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది మీకు. చోటా గారు రెడీగా ఉన్నా. యాక్చువల్గా మీరు మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే చాలా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీస్, మంచి మంచి మూవీస్ అన్ని చేసుకొచ్చారు. అయితే మీరు ఈ మూవీ ఓకే చేయడానికి రెస్పెక్టా, లేకపోతే ఏదన్నా కథ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందా? మంచితనం అది. ఫస్ట్ రెస్పెక్ట్. కథనేసి నాకు కథ నచ్చలేదు, ఈ కథ చాలా బాగుంది, అంత సీన్ లేదు. ఫస్ట్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్, ఆయనకాల భరద్వాజ్ గారు. తర్వాత థర్డ్ ఓన్లీ కథ, అంతే, నో అదర్ రీజన్. తర్వాత చేసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఐ డిడ్ ఏ ఓ విషయం చెప్పనా, ఇప్పుడు చేసిన సినిమాలు అన్నిటికంటే ఇప్పుడు ఈ సినిమా నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం నాకు ఈ సినిమా అంటే. మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న మనుషులు అందరూ అలాంటి గొప్ప మనుషులు. కిషోర్ గారు కానీ, జగపతి బాబు కానీ, 2 బంగారు తల్లులు కానీ, ఆ చివరి భరద్వాజ్ గారు కానీ, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మంచి లిరిసిస్ట్ పిల్లలు కానీ, ఈ సినిమాలో అందరూ గొప్పోళ్ళు. వీళ్ళందరితోనూ నేను పనిచేసినట్టు నాకు ఒక ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చినంత హ్యాపీగా ఈ సినిమాలోనే ఉన్నా. హృతిక గారు, మీరు ఆమని గారు మేనకోడలు అయితే, ఆవిడ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇలాగ జగపతి బాబు గారితో చేస్తున్నాను అనగానే నెక్స్ట్ ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ మీద కొద్దిగా మార్క్ ఉంటుంది, ఆవిడ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వచ్చారు. అంటే మీరు ఎలా చూస్ చేసుకుందాం అనుకుంటారు, ఏ టైప్ మూవీస్ నెక్స్ట్? అంటే మోస్ట్లీ ఐ థింక్ ఈ మూవీ నేను చేసిందే యాక్చువల్లీ అత్త వల్లే, లైక్ అత్తగారి ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లే. బికాస్ ఫస్ట్ టైం మూవీది స్క్రిప్ట్ వచ్చినప్పటి నుంచి అత్తది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఐ థింక్ అత్తగారు ఈ మూవీని చూసి షీ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ అత్త కూడా చెప్పారు, లైక్ నేను కూడా చేయలేదు ఇలాంటి ఒక రోల్ నెగటివ్ షేడ్లో అనేసి. సో ఐ థింక్ ఇలా కూడా చేస్తావా అనేసి నన్ను చూసి అన్నారు. ఐ థింక్ ఎప్పుడు చూడలేదు నన్ను ఇలా ఈ ఒక షేడ్తో. మోస్ట్లీ ఐ థింక్ ఈవెన్ ఫ్యామిలీలో కూడా చూడలేదు. ఐ థింక్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం, యా యూర్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అన్నారు. ఐ థింక్ సో ఈ మూవీ తర్వాత ఐ థింక్ మోస్ట్లీ ఐ ఫీల్ లైక్ ఐ విల్ గెట్ మోర్ యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్. అండ్ నాకు కూడా అదే కావాలి, లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్, లైక్ ఆర్టిస్ట్గా ఒక మంచిగా ప్రూవ్ చేయాలనేసి. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ వదలా మూవీ నాకు ఐ టోటలీ బిలీవ్ దట్ ఐ విల్ గెట్
much more like beautiful roles just like this. So I have to thank JP sir. ఎప్పుడు వదలాలో ఇంత పెద్ద ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు I think it's because of JP sir. So I'm very grateful to him. Yeah. చోటా సార్ సార్ యాక్చువల్లీ పోస్టర్స్ డిజైన్ చేసింది పర్టికులర్ ఆ కలర్ అదంతా కూడా మీరే డిజైన్ చేశారని చెప్పి విన్నాము. మీకెందుకు ఈ థాట్ వచ్చింది సార్ ఈ టైప్ ఆఫ్లో పోర్ట్రే చేయాలి వీళ్ళిద్దరిని ఒక బ్లూ అండ్ ఈ అమ్మాయిని రెడ్ కలర్ థీమ్లో, అంటే ఏ బేసిస్లో ఎలా ఆలోచించి తీసుకున్నారు అంటే వాట్ యూల్ ఇది స్పైడర్ మ్యాన్ అంటారు సార్ ఆమె. ఈ సినిమా మేకింగ్లోనే స్టార్ట్ అయింది మాకు, కథలోంచే వచ్చిన కలర్స్ అవి. సో కథలో వదలానే సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు సరదాగా ఒక రెడ్ లైట్లో ఎలా ఉంటుందని చూస్తే అది చాలా బాగా వర్కౌట్ అయింది, అది మనసులో ఉండిపోయింది నాకు. సో ఈ సినిమా వరకు ఒక థ్రిల్లర్ దొరికింది మనకు దొరక ఒక కామెడీ ఫిల్మ్ ఫ్యామిలీ ఫిల్మ్ అయితే ఇలాంటి కలర్స్ వాడలేం మనం. సో అది మేజర్ రీజన్. సో కథలోంచి వదలా పాటలోంచి వచ్చిన కలర్స్కి మీది. దట్స్ ఇట్. చాలా బాగున్నాయి సార్. కాకపోతే థ్యాంక్ యూ. హృతికా శ్రీనివాస్ గారు ఇక్కడ హియర్ Please, last question. Thank you, sir. సో హాయ్. Hi, Anil. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమని గారుకి మీరు యాక్టింగ్ చేస్తున్నా అని తెలిసినప్పుడు మీరు చెప్పినప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటి? సో ఆవిడ ఎలాంటి సజెషన్స్ ఇచ్చింది మీకు? What? అంటే లైక్ ఐ థింక్ ఫస్ట్ టైం నుంచి చెప్తున్నారా? లైక్ బిఫోర్ లైక్ ఫస్ట్ టైం నేను చెప్పాను, అత్త ఒకే మాట చెప్పారు, ఎందుకు నీకు చదవచ్చు కదా, బాగా మంచిగా చదివి ఒక జాబ్ లేదంటే డాక్టర్ అవ్వచ్చు కదా అనేసి. బట్ యా ఐ థింక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అండ్ ఇప్పుడు వదలా చేస్తున్నాను. ఐ థింక్ అత్త సపోర్ట్ చేశారు, కానీ బాగా సపోర్ట్ చేశారు, కానీ ఐ థింక్ షీ ఇనిషియలీ టోల్డ్ మీ నో, బట్ ఐ ఆఫ్టర్ దాట్ అత్తది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆల్వేస్ ఉంది నా కెరియర్లో. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 17th నుంచి థియేటర్స్లో కలుద్దాం. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వదలా. టుడే RPR was